ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం మంత్రి నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నాలు, పర్యటనలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. మంత్రి లోకేష్ బెంగళూరు పర్యటన సూపర్ సక్సెస్ అయింది. సత్వా గ్రూప్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ చర్చలు జరిపిన కొద్ది గంటల్లోనే ప్రముఖ రియాలిటీ సంస్థ సత్వా గ్రూప్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది. సత్వా గ్రూప్ ఆధ్వర్యాన విశాఖ నగరంలో 30 ఎకరాల విస్తీర్ణంలో సత్వా వాంటేజ్ మిక్స్డ్ డెవలప్మెంట్ క్యాంపస్ ను 1500 కోట్లతో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా ప్రత్యక్షంగా 25,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. సత్వా గ్రూప్ చేపట్టబోయే వాంటేజ్ ప్రాజెక్టులో గ్లోబల్ స్టాండర్డ్స్ కి అనుగుణంగా గ్రేడ్ ఏ ఆఫీసులు, ప్రీమియం రెసిడెన్షియల్ యూనిట్లు, స్టార్ట్ అర్బన్ సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. అధునాతన సాంకేతికతతో దూసుకు వెళ్తున్న విశాఖ మహానగర అభివృద్ధిలో సత్వా క్యాంపస్ మైలురాయి కానుంది. ఇదిలా ఉండగా మంత్రి లోకేష్ బెంగళూరు పర్యటనలో ఏఎన్ఎస్ఆర్ సంస్థ విశాఖలో 10,000 ఉద్యోగాలు కల్పించే జీసీసీ ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ చర్చల ద్వారా ఒకే రోజు విశాఖపట్నంలో 35,000 మందికి ఉద్యోగాలు కల్పించే 2 భారీ ప్రాజెక్టులను రప్పించి రికార్డు సృష్టించారు.